పాములు ఈ ఐదుగురిని ఎప్పటికీ కాటేయవు. కారణం తెలిస్తే షాకవుతారు. పాము పేరును వినగానే ప్రజలు భయపడటం సహజం. ప్రతి ఒక్కరికి ఈ విషజీవి నుండి దూరంగా ఉండాలనే ఆసక్తి ఉంటుంది. అయితే కొన్ని వ్యక్తులను పాములు కాటు వేయవని మీకు తెలుసా? వివిధ మత, తాంత్రిక, జ్యోతిష సంప్రదాయాల ప్రకారం పాములు కొంతమంది వ్యక్తులను కాటు వేయవు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ పాము కాటు భయం లేకుండా ఉంటారు. మరి ఈ వ్యక్తులు ఎవరు, ఎందుకు పాములు చూడగానే ప్రశాంతంగా ఉంటాయో తెలుసుకుందాం. పాములు తమ మార్గం మార్చుకునే వ్యక్తులను చూస్తాయని అన్నారు. అలాంటి వారిని శివుడు రక్షిస్తాడు. శివుడిని సర్పాలకు అధిపతిగా భావిస్తారు. శివుడు గొంతులో వాసుకి సర్పం ఉంటుందని నమ్ముతారు. శివుడిని భక్తితో పూజించేవారు శివ తాండవ స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేవారు పాములు ఎప్పటికీ కాటుకు గురి కావని నమ్ముతారు. ప్రదోష తిథి లేదా శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేస్తే కూడా పాములు కాటు వేయవు. భోలేనాథ్ అనుగ్రహించిన వ్యక్తులను పాములు రక్షిస్తాయని చెబుతారు. మహామృత్యుంజయ మంత్రం ప్రభావం పాము కాటు విషం నుండి రక్షిస్తుంది. జాతకంలో గ్రహాల ప్రత్యేక స్థానాలు ఉంటాయి. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం కొంతమందికి వారి జాతకంలో ఒక ప్రత్యేక గ్రహ స్థానం ఉంటుంది. దీనిని కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం లేని వారికి పాము కాటు భయం ఉండదని నమ్ముతారు. ఒక వ్యక్తి జాతకంలో ఉన్న 7 ప్రధాన గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు మధ్య పడినప్పుడు ఆ కలయికను కాలసర్ప దోషం అంటారు. నాగ పంచమి నాడు సర్పదేవుడిని పూజించేవారు, పాలు అర్పించేవారు, ఉపవాసం ఉండేవారికి పాము కాటు భయం ఉండదని నమ్ముతారు. నాగ పంచమి నాడు పూజించిన వారికి సర్పదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం, ఇతర గ్రంథాలలో గత జన్మలో పాములను సేవించిన, పూజించిన లేదా రక్షించిన వ్యక్తి ఈ జన్మలో పాముల కాటుకు గురికావని చెప్పబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువు, కేతువులు పాములకు సంబంధించిన ఛాయాగ్రహాలు. ఒక వ్యక్తి జాతకంలో రాహువు, కేతువులు శుభస్థానంలో ఉంటే లేదా వారు శాంతియుతంగా ఉంటే అప్పుడు పాము దోషం ఉండదు, పాములు దగ్గరకు రావు. హింస చేయని, ఆవులకు సేవ చేసే వ్యక్తి యొక్క శరీర దుర్వాసన శక్తి పాములను ఆకర్షించవు. పాములు నిర్భయంగా ఋషులు, సాధువులు, యోగుల చుట్టూ తిరుగుతాయి, కానీ వాటిని కాటుకు గురి చేయవు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.